ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని ఎక్సెల్లో మనం 1000 టైప్ చేసినప్పుడు మనకి యూట్యూబ్ వ్యూస్ ఏ విధంగా చూపిస్తాయి. 1K అని, 2000 అయితే 2K అని, అలాగే 3000 3K అని, అలాగే 10 lakhs అబవ్ అయితే 10 lakhs అయితే 1 మిలియన్, 20 lakhs అయితే 2 మిలియన్స్ ఏ విధంగా చూపిస్తాయి ఆ విధంగా నాకు డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ చూడండి, నేను 3000 టైప్ చేశాను. టైప్ చేసి నెక్స్ట్ సెల్కి వెళ్ళిన వెంటనే నాకు 3K అని డిస్ప్లే అని చూసారండి. అలాగే నేను 20,000 టైప్ చేశాను. 20,000 టైప్ చేసి నెక్స్ట్ సెల్కి వెళ్తే 20K అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఈ కాలంలోని నేను 10 lakhs అనేది తీసుకున్నాను. 10 lakhs తీసుకుని నెక్స్ట్ సెల్కి వెళ్ళేసరికి 1 మిలియన్స్. అలాగే నేను 30 lakhs అనేది తీసుకున్నాను. 30 lakhs తీసుకుంటే నెక్స్ట్ సెల్కి వెళ్ళేసరికి 3 మిలియన్స్. అదే నేను బయట ఈ టేబుల్లో కాకుండా నార్మల్గా ఇక్కడ సెల్స్ లో టైప్ చేస్తే కనుక 1000 టైప్ చేస్తే 1000 కిందే ఉంటుంది. కానీ నాకు డిస్ప్లే అయ్యేటప్పుడు ఈ విధంగా డిస్ప్లే అవ్వాలి. అంటే నేను థౌజండ్స్ లో అయితే కేలు, అలాగే 10 lakhs అబోవ్ అయితే మిలియన్స్ లో నాకు డిస్ప్లే అవ్వాలి నెంబర్స్ అనేది ఏ విధంగా చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. దీనికోసం నేను వేరొక షీట్ ని తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ థౌజండ్స్ లో రావాలి కాబట్టి ఎక్కడైతే నాకు రావాలో ఆ సెల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఈ సెల్స్ ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ లోని కంట్రోల్ 1 అండి, కంట్రోల్ 1 అనేది ప్రెస్ చేస్తే మీకు ఫార్మాట్ సెల్స్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మాట్ సెల్స్ విండోలోని కస్టమ్ లోకి వెళ్ళండి. కస్టమ్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు నార్మల్ గా అయితే కస్టమ్ అని రాసి ఉంటుంది. అక్కడ మీరు 0, స్పేస్ ఇచ్చి కే అని ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో లేదా నార్మల్ గా అయినా సరే కే అనేది ఇవ్వండి. ఓకే, 0, స్పేస్ ఇవ్వాలండి. స్పేస్ ఇచ్చి కే అనేది ఇచ్చారనుకోండి. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఈ ప్లేస్ లో 1000 అని టైప్ చేయండి, 1K కింద చూపిస్తుంది. అలాగే 2000 అని టైప్ చేయండి, 2K కింద చూపిస్తుంది. 3500 అని టైప్ చేశాను. నాకు ఎంత రావాలండి? ఇది 3.5K రావాలి, కానీ 4Kకి వెళ్ళిపోతుంది. సో నాకు ఇలా కాకుండా పాయింట్స్ వచ్చినప్పుడు కూడా నాకు 3.5 అలా కూడా నాకు చూపించాలి అంటే సేమ్ దీన్నే మీరు కంట్రోల్ 1 చేయండి. ఫార్మేట్ సెల్స్ లో ఇక్కడ ఇంతకు ముందు చేసిన ఫార్ములాయే ఒక చిన్న 0.0 అని తీసుకోండి. 0.0 అని తీసుకుని స్పేస్ ఇచ్చి కామా పెట్టి స్పేస్ ఇచ్చి డబుల్ కొటేషన్ లో కే అనేది తీసుకోండి. తీసుకుని ఈసారి ఓకే చేయండి. ఓకే చేస్తే మీకు ఇప్పుడు చూడండి 3.5K. అలాగే 4500 అనుకోండి, 4.5K. అలాగే 6900 అనుకోండి, 6.9K. ఈ విధంగా చూపిస్తుంది. అదే మిలియన్స్ అయితే సేమ్ ఇక్కడ కూడా మనం ఎక్కడైతే మిలియన్స్ రావాలో ఆ ప్లేస్ ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో కంట్రోల్ 1 అనేది చేస్తే మీకు ఇక్కడ ఫార్మేట్ సెల్స్ అనే విండో అయితే ఓపెన్ అవుతుంది. ఈ విండోలోని కస్టమ్ లోని మనం ఇక్కడ 0, థౌజండ్స్ కాబట్టి కేల్కి ఒక కామా పెట్టాము. ఇక్కడ 2 కామాస్ అనేది తీసుకోండి. తీసుకుని స్పేస్ ఇచ్చి డబుల్ కొటేషన్ లో ఎం అని టైప్ చేయండి. ఎం అని టైప్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి ఓకే చేయండి. మీరు ఇప్పుడు టైప్ చేయండి ఇక్కడ 10 lakh. 10 lakh టైప్ చేస్తే 1 మిలియన్. అలాగే నేను ఇక్కడ 25 lakhs అనేది టైప్ చేస్తున్నాను. 25 lakhs అనేది టైప్ చేశాను నేను. 25 lakhs టైప్ చేస్తే మనకి 3 మిలియన్స్ లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా మీరు ఇది టైప్ ఫార్ములా రాసేటప్పుడు కంట్రోల్ 1 ఫార్మేట్ సెల్స్ లోని ఇక్కడ 0 డబుల్ కామా ఉంది కదండి, ఇక్కడ 0.0 అనేది తీసుకోండి. 0.0 అనేది తీసుకుంటే మీకు ఆ పాయింట్ ని కూడా చూపించడం అయితే జరుగుతుంది. 1.0 మిలియన్స్, 2.50 మిలియన్స్, అలాగే 38 lakhs అనేది ఇద్దాం మనము. 38 lakhs అయితే 3.8 మిలియన్స్. ఈ విధంగా మనకి డిస్ప్లే చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.